మీ అందరికీ నా నమస్కారాలు. చదువు శ్రద్ధగా చదవాలన్నా, వ్యాపారం చాలా బాగుండాలన్నా, యుక్తితో మాట్లాడాలన్నా మనకు కావాల్సింది బుధబలం అని చెప్పుకుంటాం. బుధుడు బలంగా ఉంటే చాలు, బుధబలం ఉంటే చాలా వాక్చాతుర్యం కలిగి ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు కూడా బుధబలం లేకపోతే సమయానుకూలంగా మాట్లాడలేడు. ఒక లాయర్ కూడా బుధబలం లేకుంటే తన సమస్యను మాట్లాడటానికి, కేసు వాదించడానికి అంత ఆలోచన రానివాడు. కాబట్టి ఏ వ్యక్తికైనా బుధబలం ఉంటే చాలా మంచిది. అలాంటిది మనం పచ్చబెట్టమంటాం. వ్యాపారం అంటే లక్ష్మితో పానం. ఇంట్లో డబ్బులు ఉండాలంటే కూడా లక్ష్మి బలం ఉండాలి. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఎప్పుడైనా గురువారం రోజున చక్కగా ఒక 3 గవ్వలు సంపాదించుకోవాలి. అలాగే బుధవారం రోజున 5 ఆకుపచ్చ గురిగింజలు సంపాదించుకోనండి. గురిగింజలు చాలా రకాలు ఉంటాయి. తెలుపు ఉంటాయి, ఎరుపు ఉంటాయి, నలుపు ఉంటాయి, ఎరుపు నలుపు ఉంటాయి, కంప్లీట్గా ఎరుపు కూడా ఉంటాయి. ఇవన్నీ గురిగింజలు మనకు తెలుసు 5-6 రకాలుగా ఉంటాయని మనకు తెలిసింది. అందులో బండి గురివిందలు ఉంటాయి, అవి ఎర్రగా మాత్రమే ఉంటాయి, త్రికోణాకారంగా ఉంటాయి బండి గురివిందలు. అందులో మీరు ఆకుపచ్చ గురిగింజలు సంపాదించుకొని ఒక 3 గవ్వలు 5 ఆకుపచ్చ గురిగింజలు ఒక 3 గవ్వలను సేకరించుకొని జాగ్రత్తగా తీసుకొచ్చుకుని ఒక పళ్ళెంలో పెట్టాలి. ముందు ప్రతి గవ్వని కూడా గంధంతోనూ, పసుపుతోనూ, కుంకుమతోనూ అలంకరించండి. ప్రతి గురిగింజని కూడా కొంచెం గంధం, కొంచెం కుంకుమతో అలంకరించి పక్కకు పెట్టండి. అమ్మకి ఇష్టదైవం అంటే లక్ష్మీది గజలక్ష్మి చిత్రపటం కానీ, శ్రీయంత్రం దగ్గర పెట్టినా కూడా బాగుంది, శ్రీయంత్రం దగ్గర కానీ పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొచ్చుకొని ఆ ఎర్రని వస్త్రంలో ఈ 3 గవ్వలు, ఈ 5 గురిగింజలతో పాటు కొద్దిగా పచ్చకర్పూరం వేసి మూటగా కట్టి ఆ రోజంతా పూజా మందిరం నుంచి నెక్స్ట్ డే నాడు ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించుకున్నాక తీసుకెళ్ళి జాగ్రత్తగా వ్యాపార కార్యాలయం ఇలాంటి వ్యాపార సంస్థలో కానీ, కార్యాలయంలో కానీ, ఇంట్లో ధనాగారంలో కానీ ఎక్కడైనా పెట్టండి. మీకు అద్భుతం. ఇంట్లో పెడితే ఆ ఇంట్లో నివాసం వాళ్ళందరికీ కూడా మంచి బుధబలం కలిగి, తిరుగుతేటలు కలిగి, వాక్చాతుర్యంతో ఉండగలుగుతారు. పిల్లలు చదువుకున్న వాళ్ళు శ్రద్ధగా చదువుతారు. ఉద్యోగస్తులకైతే మంచి సమయానుకూలంగా ఉద్యోగం చేసుకుని అధికారులు మెప్పు పొంది 10 రూపాయలు ఎక్కువగా సంపాదన చేసుకోగలుగుతాడు. విద్యార్థులైతే బాగా చదవగలుగుతారు. అదే వ్యాపార స్థలం అనుకోండి, చాకచక్యాలతో వ్యాపారం చేసి విపరీతమైన వ్యాపారాన్ని పెంచుకుంటూ అధిక లాభాలను గడిస్తూ ఉంటారు. అదే లాయర్ అనుకోండి, చక్కగా వాక్చాతుర్యంతో తన కేసుని గెలిచి ఎవరైతే తిని నమ్ముకుని ఉన్నాడో ఆ క్లయింట్కి మంచి సంతృప్తికరంగా చేయగలుగుతారు. కాబట్టి డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, లేదా లాయర్ కావచ్చు, ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆయా వృత్తిలో ఉన్న అందరూ కూడా 3 గవ్వలు 5 ఆకుపచ్చ గురిగింజలు సంపాదించుకోనండి. చక్కని పూజాదులు ముగించాక వస్త్రంలో కట్టి మీ ఇంట్లో పెట్టండి. మీ వృత్తుల్లో మీరు బాగా రాణింపు పొంది అద్భుతమైన ఫలితాలు పొందండి. ఇది గవ్వలు. ఎప్పుడు కూడా గవ్వలు గురువారం చక్కగా తెచ్చుకోవచ్చు, శుక్రవారం కూడా సంపాదించుకోవచ్చు. గవ్వను ఎప్పుడు కూడా ఇలా తిరగేసే పూజ చేయాలి, ఇలా బోర్లింగ్ చేయకూడదు, ఇలా పెట్టి చేయాలి. అలాగే దీంతో పాటుగా ఇవి గురిగింజలు, చక్కని గురిగింజలు అండి. ఇవి ఈ ఆకుపచ్చ గురిగింజలు మీరు గమనించుకుంటే కనిపిస్తుంది. ఆకుపచ్చ గురిగింజలు ఈ విధంగా చేసి వీటిని చక్కగా కొంతమంది మూట కట్టకుండా గిన్నెలో పెట్టి చేస్తారు. అలా పోతా ఎప్పుడైనా కింద ఒక్కటి పోయినా అరిష్టం. అందుకని ఏం చేస్తాను, ఎర్రని వస్త్రం లేదా ఆకుపచ్చ వస్త్రంలో కట్టండి, చక్కని ఫలితాలు పొందండి. ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు నాచే రాయబడిన తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి అనే పుస్తకాలు తెప్పించుకోనండి. అందులో ఉన్న అంశాలను మీకు నచ్చిన అంశాలు మీరు చేయండి, విజయాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి.